వందనాలు. ఈరోజునైనా పరిశుద్ధ దినము ఆదివారపు ఆరాధన 6వ రోజు నైనా ఎప్పటికీ మమ్మల్ని కనుక ఈరోజున శరీరాన్ని మీ రక్తాన్ని పాల్గొంటుండగా మీ పనులలో ప్రవేశపెడుతుండగా నీతి మార్గం నిలిపించబడిన మీ బిడ్డలు బాప్తిజం నీతి మార్గం నిలిపించిన మీ బిడ్డలు అందరూ పాల్గొంటుండగా మనలో ప్రవేశించి మాకు తోడు జరగబోతున్న కార్యక్రమం జయకరంగా జరిగించుకోమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి అందరూ రైతులు ఉన్నాం, అందులో వెనక నుంచి బాధపడుతూ సిద్ధపడదాం. వెనక నుంచి బలంలో ప్రవేశిద్దాం. బాప్తిజం పొందుకున్న వారు మాత్రమే ముందుకు రండి. లైన్లో మిగతా అక్కడ నిలబడండి, కూర్చోవద్దు. మేము పొందలేదు కదా కింద కూర్చోరండి. వారిలో లేచి
దయచేసి ఉన్నారంటే బాగా సంతోషించండి. దేవుని ఆశ్చర్యకరం సారా దేవుని కోసం దేవుని తీసుకొని మన చేతుల్లో ఉన్నటువంటి రొట్టెను అలాగే గిన్నెలో ఉన్నటువంటి ద్రాక్షరసము ప్రభువు రక్తంగా మార్చబడాలని ఒక మాట తెలియపరుస్తాను. మీకు తెలుసు మాటలను కూడా సమయం సందర్భంగా తెలియదు కనుక మాకు తెలుసు 26 ఇక్కడ మీకోసం లోపలినటువంటి శరీరాన్ని రక్తాన్ని యావత్తు ప్రపంచానికి ఆయన పాపతులను మోసుకుని జరుగుతున్నామన్న కనుక ఆయన మాటలు సెలవిస్తాను. అయినా కూడా కొద్దిగా కొన్ని ఉండవలసినప్పుడు ఇప్పుడు 2వ కాలంలో 11వ దినాన్ని చెప్తున్న మాట 23 చెప్పుకుంటున్నప్పుడు ఆయన పరిశోధన తీసుకొని నువ్వున్న చోటనే కూర్చొని నీవు దాన్ని తప్పుతో ఒప్పుకొని మనలో ప్రవేశిస్తాను. ఆ తప్పుతో అక్కడే ఎక్కడ ఉన్నామో అక్కడ ఒప్పుకొని మనలో కనుక ఇలాంటి పనుల్లో పాల్గొంటున్న అందరూ కూడా మన చేతులను బిడ్డలు తెలియని ఆశ్రయించి ఆయన మన ముందు ప్రార్థనలు ప్రార్థన చేసుకుంటూ తీసుకున్నాము చేస్తూ ప్రార్థనలో అయిపోతాం. మహాగండ జీవంగా వ్యవసాయానికి వందనాలు. మీ గదిలో మీ కలిగంలో మా చేతులు ప్రభా కార్యాన్ని మా చేతులను బిడ్డను ఏసయాన్ని శరీరంగా మార్చబడి తిరిగి తాగుతుండగా నాయన మీ కృపాన్ని సందులో సంతోషం కలిగి ఆరుణంగా మమ్మల్ని దేవుడు అని మీతో పల్లెట్టి ప్రార్థన చేస్తూ సంతోషపరుచుకొని మాలో ఉన్నటువంటి పాప తప్పుతో నిండిపోయినట్లుగా శరీర దోషాలను కలిగి నిర్మించినట్లుగా మీ రక్తము మీ శరీరము తిని తాగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం చూసుకుందాం. ఏసయ్యతో తాగిన మనం మన చేతులు చాపుతూ తాగినమ్మా మన గిన్నెలు పరిశుద్ధ గిన్నెలని పిల్లలు తీసుకోండి. మేఘాలు మోక్షమే పిల్లలు నవ్వులు తీసుకొని మాట్లాడుతున్నాం. గిన్నెలు తీసుకోండి. పరిశుద్ధమైన గిన్నెలు పరిశుద్ధమైన గిన్నెలు తీసుకొని పరిశుద్ధమైన తనాలు వేయాలి కనుక గిన్నెలు తీసుకుందాం. యేసయ్య శరీరము యేసయ్య ఆ యొక్క రక్తము తాగిన మనం తన 2 చేతులు చూపుతూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అదే వారిగా ఇప్పుడు 3 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, కానీ ప్రభుత్వంలో దీక్షలో పాల్గొంటున్నాడు. ఆఖరి దాకా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వేసి ముందుకు రావాలి. మీ అందరూ నిమ్మవస్తంతో నిలవలతో ఎగవేస్తున్నాం. తాగి చేపలు పొందవచ్చు, మాంసం తినవచ్చు, వ్యాపారం పొందవచ్చు. ఏర్పాటు చేస్తాం. మనకి అన్ని తినవచ్చు. తిన్నాం. తినడం వేసేది లేదు, అన్ని తినాలి కనుక రండి. మీరు రండి. ఎక్కడ మా కదా కూర్చున్నాడు లేచినోళ్ళు చేసుకున్నట్లెక్క నీవు చేసిన ఉపకారము నేనేమి